నమస్తే రాజన్న. నమస్తే సార్. రాజన్న బాగున్నారానే? బాగున్నా సార్. ఓకే, రెడ్డి గారు బాగున్నారా? అందరు కూడా బాగున్నా సార్. ఓకే ఓకే. ఈరోజు రాజన్న మిర్చి తోటలో ఉన్నాము. రాజన్న యాక్చువల్గా నాకు ఒక 3 months బ్యాకే పరిచయం కావటం జరిగింది. ఆర్పిఎస్ గురించి అని తెలుసుకొని ఆర్పిఎస్ వాడాలి అన్న రిజల్ట్స్ బాగా తక్కువ వస్తున్నాయి, దిగుబడులన్నీ కూడా బాగా తగ్గుతున్నాయి. ఈసారి ఏ రకంగానన్నా చేసి మంచి రిజల్ట్స్ తీపియాలి అన్నగారు అని చెప్పి మన మీద నమ్మకంతో ఇప్పటికీ ఒక 35-40 లీటర్లు ఆర్పిఎస్ని వాడటం జరిగింది. 45 రోజుల నుంచోనే వాడుతూ ఉన్నారు రాజన్న. వారి మాటల్లో రిజల్ట్స్ ఎలా ఉంది, ఆర్పిఎస్ వాడిన రిజల్ట్ అనేది వారి మాటల్లో ఇక్కడ రైతు సోదరులందరికీ కూడా వివరిద్దాము. రాజన్న నమస్తేనే. నమస్తే సార్. రాజన్న ఆర్పిఎస్ మొదటి నుంచోనే వాడుతూ ఉన్నారు, తోట వేసిన దగ్గర నుంచోనే. ఆర్పిఎస్ రిజల్ట్ ఏ రకంగా అనిపిస్తుంది అన్న మీకు? బాగుంది సార్. ఆర్పిఎస్ మాత్రం చాలా బాగుంది సార్. అది అన్న మనము గ్రోత్ కానీ అన్న ఇప్పుడు నలుపు కానీ తోట తగ్గడం లేదు సార్. అది ఓకే మన పండాగ గిండాక అనేది ఇంతవరకు రాలేదు సార్. అది ఓకే కాపు కానీ బాగా మన కింద నుంచి సైడ్ బ్రాంచ్ బాగా వస్తున్నాయి సార్. ఓకే. కింద నుంచి కాపు వస్తుంది సార్. అది ఓకే మన పూత కానీ మీరు అన్నట్లు ఇది చాలా దగ్గర ఉంటుంది సార్. ఇది ఓకే బ్రాంచ్ కానీ ఓకే. అంటే ఓవరాల్గా చూసినప్పుడు మీకు మంచి అనుభవం ఉంది. ఇదంతా కూడా మిర్చి ప్రాంతం అంతా. యాక్చువల్గా అన్న కానీ మీరందరూ కూడా మిర్చి రైతులు. ఇప్పుడు రాజన్న తోట చూశారు కదన్న మీరు. అంటే ఈ ప్రాంతంలో యాక్చువల్గా రాజన్న తోట బాగుందా, రాజన్న తోట కంటే ఇంకా బాగున్న తోటలు ఉన్నాయి? ఒకసారి క్లారిటీ చెప్పండి. ఉన్నాయి సార్. ఇప్పుడు ఇది ఉన్న దాంట్లో బెటర్ దెన్ ఉన్న దాంట్లో అంతేనా సార్? ఓకే వైర్లెస్ కానీ లేదు సార్. దీనిలో ఇది వైర్లెస్ లేదు, చేనులో అస్సలు లేదు వైర్లెస్. ఇదిగో సల్లనట సల్లి అది సల్లనకే నార తిరగబడింది. అంతేనా? దెబ్బకే వచ్చింది. 15 రోజులు పోయి 80 నార ముందుగానే వచ్చి వేసిన ఇవాళ భూమిలో పడినా. అంతేనా? చిన్నగా ఉంది సార్. భూమిలో నుంచి వస్తుందో రాదో అనుకున్నాను సార్. ఓకే మన ఆర్పిఎస్ కొద్దిగా సార్ వేసిన దాని వల్ల మొక్క మాటలు అసలు బాగా దెబ్బకే తిరిగిపడి నార పచ్చిగా పడి. అంతేనా? ఓకే ఓకే. ఇప్పుడు టోటల్గా రాజన్నది ఇప్పుడు ఆ బిట్టు చూశారు, ఈ బిట్టు చూశారు. ఓవరాల్గా చూసినప్పుడు క్రాప్ కానీ గ్రోతింగ్ కానీ ఫ్లవరింగ్ ఏ రకంగా అనిపిస్తుందన్న మీకు? ఓకే ఓకే. ఇదంతా కూడా చూడండి, నలుపు అనేది తగ్గనిస్తలేదు. రెండోది క్రాప్ అనేది చూడండి. మొత్తం టోటల్గా ఓవరాల్గా ఇదంతా కూడా కంప్లీట్గా రాజన్న ఫీల్డ్, 3 ఎకరాల ఫీల్డ్. ఇదంతా కూడా 3 ఎకరాలు కూడా ఒకే పద్ధతులలో ఉండటం జరిగింది. ఎక్కడ కూడా వైరస్ అనేది లేదు. మేజర్గా ఈ ప్రాంతంలో 2043 కానీ 5531 కానీ సింజంటా బాడిగ రకాలు వేస్తూ ఉంటారు. రైతులందరూ కూడా వాస్తవంగా దిగుబడులు అనుకున్నంతగా రావటం లేదు. కానీ ఇక్కడ రాజన్న ఫీల్డ్ చూసినప్పుడు రాజన్న ఇంట్రెస్ట్గా ఆర్పిఎస్ని వాడటం జరుగుతూ ఉంది. మళ్ళీ ఈరోజు కూడా నిన్న కూడా ఆర్పిఎస్ని మళ్ళీ ఒక 30 లీటర్లు కూడా ఆర్డర్ పెట్టుకోవటం అనేది జరిగింది. చూడండి, రాజన్న చెప్పినట్టు ప్రతిదీ గ్రోత్ అంటే సిల్ల వస్తూనే ఉంది. ఫ్లవరింగ్ అనేది చూడండి, ఫ్లవర్ అనేది ఏ రకంగా వస్తుందనేది దగ్గర గనుపు, దగ్గర క్రాపు. ఇదంతా కూడా చూడండి, ఇదంతా కూడా ఫ్లవరింగ్. మల్లికార్జున రెడ్డి గారు, మీరు ఆ ప్రాంతం నుంచోని వచ్చారు. ఇక్కడ మన రాజన్న రిజల్ట్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది రెడ్డి గారు? ఆర్పిఎస్ వాడడం వల్ల చాలా మెరుగు అనిపిస్తుంది సార్ తోట. సార్ ఇంకా మేము స్టార్టింగ్లో ఒకసారి వాడినాం కాబట్టి మా పైరు చిన్నగా ఉంది, వీళ్ళు ముందుగానే వేశారు కదా సార్. ఓకే. ఆర్పిఎస్ వాడడం వల్ల గ్రోతింగ్ కానీ బ్రాంచెస్ ఎక్కువ రావడం కానీ ఓకే ఎక్కడ ఫ్లవర్ డ్రాప్ కావడం కానీ జరగలేదు సార్. ఓకే ఓకే. అన్ని రకాలుగా బాగా కనిపిస్తుంది సార్. కాపు కానీ బాగా సెట్ అయింది సార్. ఓకే. అంటే ఓవరాల్గా చాలా బాగా గ్రోతింగ్తో బాగా అందంగా ఉంది సార్. ఓకే ఓకే రెడ్డి గారు, నమస్తే అండి అందరికీ. ఆర్పిఎస్ 76 అనేది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ సార్. ఇది ఈ ప్రోడక్ట్ రైతు ఇంట్లో ఉంటే రైతు కళ్ళల్లో ఆనందం ఉన్నట్టే సార్. ఎందుకోసం అనంటే ఆర్పిఎస్ అనేది ఏంటంటే కంప్లీట్గా ఇది భూమిలో సేంద్రియ కర్బనాన్ని డెవలప్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంతకుముందుకు ఆ మిత్రుడు చెప్పాడు, మనం ఆర్పిఎస్ అనేది వాడిన తర్వాత అసలు నారు పెరగదనుకున్న నారు కూడా కంప్లీట్గా ఎమ్మటే రప్పున
లేచి రావటం జరిగింది, అది భూమిలో వేయటం వలన అనేది రైతులు చెప్తున్నారు, మేము చెప్పటం కాదు. అంటే దీనిలో పవర్ ఏందనేది మీరు గమనించండి. ఆర్పిఎస్ అనేది ఇది కంప్లీట్గా మట్టి ద్రావణం మిత్రులరా. ఈ మట్టి ద్రావణాన్ని కనుక మనం భూమిలో కనుక వాడినట్లయితే చూడండి రైతుల యొక్క అనుభవాలు, ఫీల్డ్ అనుభవాలు. ఈరోజు మొత్తం టోటల్గా ఏంటంటే ఈ ఫీల్డ్ ఎటు చూసినా ఒకే తీరుగా ఉండటం జరిగింది. ఇప్పుడంతా దాదాపు 1 కిలోమీటర్న్నర మా మిత్రులందరూ కూడా వర్షం వస్తున్నా కానీ ఫీల్డ్కు రావటం అనేది జరిగింది. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులరా. ఆర్పిఎస్ అనేది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్, రైతులందరూ కూడా వాడదగ్గ ప్రోడక్ట్ అంటారా సార్? రైతులందరూ కూడా అంతేనా సార్? ఓకే, ఆర్పిఎస్ జిందాబాద్ అనండి ఒకసారి. ఆర్పిఎస్ ఆర్పిఎస్ భూమిని కాపాడాలి, భూమిని కాపాడాలి, భూమిని కాపాడాలి. ఓకే సార్, సేవ్ సాయిల్ సేవ్ ఫార్మర్ అనే నినాదంతో మనం పెద్ద ఎత్తున అంటే రైతుకు రిజల్టే మేజర్గా ఇంపార్టెంట్ సార్. ఆ రిజల్ట్ రావడానికి మా గైడెన్స్, మా సలహాలు అన్నీ కూడా తీసుకోండి. అద్భుతమైన రిజల్ట్స్ మీకు వచ్చే విధంగా మేము గైడెన్స్ ఇస్తాం సార్. ఈరోజు వైరస్ వస్తుంది, నల్లి వస్తుంది, సాయిల్ అప్లికేషన్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అందరు కూడా. వైరస్ అయినా నల్లి అయినా దేన్నైనా సరే కూకటి వేళ్ళతోటి తీసేసే ఫార్ములా మన ఆర్పిఎస్ అనేది ఫార్ములా సార్. ఖచ్చితంగా మీరందరూ కూడా మంచి దిగుబడులు తీయాలని చెప్పి ఇక్కడికి హాజరైన రైతు సోదరులందరికీ నమస్తే సార్, నమస్కారం. నమస్తే.